చెట్టా ఉందిరా మన పంచి. ఇప్పటికైనా తెలిసిందా మనం అంటే ఏందో? నువ్వేంట్రా ఆడి సపోర్టా? ఏంట్రా నీకు నాకేంట్రా పోటీ? నీది అడ్డ రోడ్డు, నాది రింగు రోడ్డు. నీది సైకిల్, మనది వెహికల్. ఎలా ఇచ్చారా పంచి? సూపర్. ఈ ఎతవ వెంకటరత్నం గారి కొట్లో బీడీలు కొనకూడదు. ఎంత లాగినా ఆయాసమే తప్ప పొగ బయటికి రావట్లేదు. నిప్పులేంది పొగ రాదు. ఏంట్రా సైకిల్ ఎలా విసిరిసా? విసిరేయడం కాదు, వీరకొట్టి ఇనుప సామాడికి అమ్మేయాలి. ఏమైందిరా? ఆ కోటిగాడు తాగేసి కారుతో గుద్ది నానా మాట్లాడినాడు. ఆడు కారుతో గుద్దితే నువ్వు కాలుతో గుద్దలేకపోయావా? అంతకన్నా పెద్ద కారుతో గుద్దా. నీ అయ్య నోట్ల కట్టలు గుద్దితే అలాగే గుద్దుదు గాని. నువ్వు గుద్దడం ఎందుకు నాయనా? మనకున్న 2 ఎకరాలు అమ్మేస్తే కోట్ల వస్తాయిగా. చెప్పుతే గుద్ది. పర్లేదు, కొత్త బుట్లు కొంటాం. పొలం అమ్మేద్దాం నాయనా. వద్దురా కన్నా, పొలాన్ని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. ఏ ఊరుకో, ప్రతిదానికి చెప్తావు. మన ఊర్లో కళ్ళమ్ముకునే హంస రంగీల సినిమాలో ఊర్మిల లాగా ఓ తిప్పుకుంటూ తిరుగుతుంది. గడ్డాలు గీసుకునే బాబురావు గారు ఇట్లా చైన్లు వాచ్లు పెట్టుకుని గంగిరెద్దులో ఊరేగుతున్నాడు. పొలం అమ్ముదామే అమ్మా. పోలో పని చేయరా. చెప్పు నాయనా. ముందు నన్ను నేమని అమ్మాయి అంటే అమ్మరా? అమ్మరానే. అవును అమ్మరా. పొలం అంటే అమ్మరా. అమ్మితే అమ్మ నమ్ముకున్నట్టేరా. నమ్ముకుంటే ఎప్పటికైనా బంగారం పండుతుందిరా. సామి సామి, పొట్టిపోయిన గేదెలు అట్టాగే ఉన్నా సామి. సామి, ఆ దినం నువ్వు చెప్పినట్టు ఆటో ఎక్కిన సామి. ఆడు పిలిచి మరీ పరిచిచ్చిండు. మరుసటి దినం మళ్ళీ ఆటో ఎక్కిన సామి. ఆడు ఊరంతా తిప్పి పర్సులో ఉన్నదంతా గుంజుకుడు సామి. గంట తడి పెట్టకు నాయన, నీ రేఖలు రూపు మారబోతున్నాయి. ఊకో సామి, పాలు పిండి పిండి అరిచేతిలో రేఖలన్నీ అరిగిపోతున్నాయి. ఇంకేంది మారేది? ఊరికి రింగ్ రోడ్ వచ్చింది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు అయినరు. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళు కూడా కాలు జిల్లాలు తిరుగుతుండ్రు. నా బ్రతుకు మాత్రం ఆడనే ఉంది. నువ్వేమో నా పొలంలో బంగారం పట్టుద్ది అని చెప్పినావు. మొన్న అవసరం వచ్చి మా అమ్మ ఏనుకున్న బంగారు ఉంగరం కూడా అమ్మేయాల్సి వచ్చింది. బాధపడకనే, భవిష్యత్ అంతా నీదే. నీకు పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి. దేశం మొత్తం నీ పేరు మారుమోగబోతోంది. పేపర్లలో, టీవీల్లో నీ బొమ్మే కనబడుతుంది. ఇటువంటి మాటలు మాట్లాడదు సామి. ఎందుకు నాయన? ఎందుకేం సామి? ఇంట్లో అద్దంలోనే నా మొహం సరిగ్గా కనబడదు, ఇక టీవీలలో ఎట్లా కనబడతా సామి? అదే నాయన అదృష్టం అంటే. మీ ఊళ్ళో నువ్వు కోటీశ్వరులకే కోటీశ్వరుడు అవుతావు. అయితే చక్కగా పోయి సర్కిల్ ఆటో ఎక్కమంటావా సామి? దేన్ని ఎక్కనక్కర్లేదు, ఏది వెతుక్కోనక్కర్లేదు. మరి అదృష్టం దానంతట అదే నిన్ను తరుముకుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.